సార్ ఈరోజు మన టాపిక్ కాస్త బాధాకరమైనటువంటి టాపిక్ సార్. ఎందుకంటే మెడికల్ సీటు రాలేదని అట్లీస్ట్ వికలాంగుల కోటాలో అయినా సీటు దక్కుతుందని చెప్పేసి యూపీలో సూరజ్ అనేటువంటి ఒక స్టూడెంట్ తన కాళ్ళు తానే నరుక్కున్నటువంటి ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని కదిలించింది. అసలు ఏంటి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా సార్? సీట్ల కోసం ఇలా చేసుకుంటున్నారా? అంటే అసలు అంటే మనం వినడానికే అంటే చాలా రకరకాలుగా విన్నాం, కానీ ఏదో మతాలు మార్చుకోవడం, కులాలు మార్చుకోవడం, రిజర్వేషన్స్కి వెళ్ళడం అనేది మనం చూసాం. అవును, అంతే కదండి. కొంతమంది ఏదో రకరకాల కులాలు మార్చుకుంటాం, లేదా దత్తతలు తీసుకోవడం, అవన్నీ మనం చూసాం కాంపిటీషన్ పర్స్పెక్టివ్లో. కానీ అసలు మనం అంటే వికలాంగుల కోటాలోకి వెళ్ళాలి కాబట్టి నేను ఈ రకంగా చెయ్యాలి అన్న అలాంటి మానసిక పరిస్థితికి అతను వెళ్ళాడు. అంటే మానసికంగా ఆ స్ట్రెస్, ఆ ప్రెజర్ మానసికంగా సరిగ్గా లేనటువంటి విధానంలోనే మనిషి అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అంతే కదండి. ఎవరైనా అంతే కదా, మీరైనా నేనైనా కూడా అలాగా ఏదైనా పరిస్థితి బాగున్నప్పుడు తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు అలాగే ఉంటాయి. ఇది అసలు మొత్తం అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ దృష్టి కూడా వెళ్ళిందండి. ఇది ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్ దృష్టి కూడా వెళ్ళిందండి. ఇది అంటే ఇప్పుడున్న భారతదేశ ప్రభుత్వం అంటే భారతదేశంలో ఉన్న కాంపిటీషన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ ఎలా ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రిజర్వేషన్ సిస్టమ్ గురించి కూడా ఇండైరెక్ట్గా ఒక రకమైనటువంటి క్వశ్చన్ చేసే విధంగా కూడా ఇది ఉంది. ఎందుకంటే ఎంతోమంది మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి పదవుల్లో, మంచి ఫైనాన్షియల్ కండిషన్లో ఉన్న వ్యక్తులు రిజర్వేషన్ తీసుకుంటున్నటువంటి సందర్భాలను చూసాం మనం. అటు పొలిటికల్గా కానీ, అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ, చదువు పరంగా కానీ, అన్ని రకాలుగా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కూడా అన్నీ ఉన్నవాళ్ళు కూడా. కొంతమంది పాపం ఏమీ లేనటువంటి విధానాల్లో ఉండి అందుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వైనం కూడా ఒక పక్కన చూస్తున్నాం మనం. అవును, సరే, టూ మచ్ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ప్రాబబ్లీ మనం అది కొంతవరకు మనం చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం లోపలికి వెళ్తే మనం టాపిక్ మళ్ళీ మనం డైవర్ట్ అవుతుంది. బట్ నీట్ 2 సార్లు ఆ అబ్బాయి రాయడం జరిగిందండి. సూరజ్ భాస్కర్ అన్న అబ్బాయి, ఉత్తరప్రదేశ్. 3వసారి రాదు అనుకుని, అంటే ఇప్పుడు 2026లో అతను ఆ విధంగా రాసుకుని అతను రూమ్లోకి వెళ్తే అతను ఏం రాసుకున్నాడంటే ఐ విల్ బికమ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇన్ 2026 అని రాసుకున్నాడు. అంటే 2026లో నేను పక్కాగా అవుతాను అని. అంటే ఈ రిజర్వేషన్ తీసుకుని నేను పిహెచ్ రిజర్వేషన్ దాంతో అవుతాను అనేది అతను బలంగా ఇచ్చేసాడు. ఈ పోలీసులకి అసలు ఎలాంటి సెక్షన్లో ఎలాంటి కేసు పెట్టాలి? అతను కాలు పాపం అతను తొలగించుకున్నాడు, రిజర్వేషన్ వస్తుందని ఉద్దేశంతో చేశాడు కదా. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఆ కోరిక కూడా అతను నెరవేరట్ల. మన సిస్టమ్ ఎలాంటిది అంటేనండి, అది చాలా బాధాకరమైన ఘటన. సరే, అది పక్కన పెడతాం. ఇప్పుడు కేసు పెట్టి వేరే రకమైనటువంటి ఇబ్బంది ఫేస్ అయిపోతున్నాడు అబ్బాయి. ఇదండి మన పరిస్థితి. అంటే లా ఆ విధంగా ఉంటుంది. అంటే తప్పించుకున్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు తన రిస్క్లోకి వెళ్తున్నట్టే కదా సార్. తన కాలు తను నరుక్కున్నాడు, పర్పస్ సర్వ్ అవ్వదు. ఎంత అవుతుందా? యాక్సిడెంట్లో పోలేదు కదా, వేరే రకంగా అవ్వలేదు కదా. అంటే ఏంటి, పాపం అతను కాలు అంటే లైఫ్నే ఆల్మోస్ట్ త్యాగం చేసుకున్నాడు. రిజర్వేషన్స్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ లేవండి యాజ్ పర్ మై నాలెడ్జ్. ప్లస్ అతని మీద కేసులు ఉంటాయి. పోలీసులు ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నారు వాళ్ళు. లా ఉంటుంది కదండి. అంటే 50,000 సీట్లు మెడికల్ సీట్లు మనకి ఉన్నాయి. 22 లక్షలు 23 లక్షల మంది రాస్తారండి. ఇమాజిన్ చేయండి. ఇప్పుడు అంటే రకరకాల రిజర్వేషన్స్ అని ఇవన్నీ తీసేస్తే ఏదైనా ఓపెన్ కేటగిరీ అయినట్లయితే ప్రతి 200 మందికో 100 మంది 150 మందికో ఒకటి వస్తూ ఉంటుంది. ఓవరాల్గా 1:50 అని కనిపించినప్పటికీ మళ్ళీ ముక్కలు చేయాలి కదా దానికి. మళ్ళీ రాష్ట్రాలు అవన్నీ ఉంటాయి కదా. సో ప్రతి ఎగ్జామ్ పరిస్థితి ఇలాగ ఉందండి. దీనికి ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే, దీనికి కొన్ని ఎగ్జామ్స్ని మనం హైప్ చేసి సివిల్ సర్వీసు, జేఈ లేకపోతే నీట్ ఇలాంటి వాటికి సంబంధించి మనం హైప్ చేసి మిగిలిన జాబ్ క్రియేట్ చేసే ఇండస్ట్రీని గవర్నమెంట్ చేయలేకపోయింది. ఇప్పుడు చైనా ఉంది. మీరు చూస్తే 12th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోతారండి అమెరికాలో, చైనాలో. అంటే అలాంటి పరిస్థితులు వాళ్ళు కల్పించగలిగారు. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్రొడక్షన్ యూనిట్స్ కానీ, డిజిటల్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ చక్కగా వెళ్తారు. వాళ్ళ శాలరీస్ కూడా 12th క్లాస్ అయిన తర్వాత వచ్చే వాళ్ళకి శాలరీస్ డిగ్రీ వాళ్ళతో సమానంగా ఉంటాయి. ఈవెన్ అమెరికాలో కూడా ఇదే పరిస్థితి, ఈవెన్ చైనాలో కూడా అంతే.
మనం ఏంటంటే మన భారతదేశం మొత్తం అంతా కూడా ఓన్లీ మనం ఏదో ప్రస్తుతానికి చెప్పుకుంటూ వెళ్తున్నాం, మనం బాగానే ఉన్నప్పటికీ కూడా మిగిలిన సెక్టర్స్ లేకపోవడం వల్ల ప్రతి బయాలజీ స్టూడెంట్ మెడిసిన్ రాకపోతే వేరే దానికి వెళ్ళొచ్చు అన్నటువంటి భరోసా మన భారతదేశంలో లేదు. ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఇండస్ట్రీస్ లేవు. మీరు ఏది చదివినా 20,000 15,000 జీతాలకు మించి లేని పరిస్థితికి వచ్చింది. సప్లై ఎక్కువైపోయింది, టమాటా మార్కెట్ అయిపోయింది మనంతా. ఇప్పుడు బయాలజీ స్టూడెంట్ రాకపోతే ఏంటి, దేనికైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆ సిలబస్లో అలా డిజైన్ చేయలేదు. బైపీసీ చదివాడండి పిల్లడు, మ్యాథ్స్ ఉండదు వాడికి. వెళితే ఏ నర్సింగ్కో ఫిజియోథెరపీకో లేకపోతే వేరే అట్లకి వెళ్ళాలో 15,000 20,000 జీతాలు వస్తాయి. సరైనటువంటి బయాలజికల్ సైన్సెస్లో సరైన రీసెర్చ్, సరైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేనటువంటి ఇది. అలాగే ఎంపీసీ వాళ్ళకైనా ఎంత ఇంజనీరింగ్లో కొంతమందిగా ఉద్యోగాలు ఉంటే వేరే వాళ్ళు ఉండవు. అంటే ఏంటి, క్వాలిటీ ఉన్న కాలేజీలు 5 ఉండడం వల్లే 100 మంది పోటీ పడుతున్నారు కదా. అవును, క్వాలిటీ ఉన్న కాలేజీలు 90 ఉంటే పోటీ ఎందుకు? ఇప్పుడు ఫిన్లాండ్ వెళ్ళారు, స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉందండి ఉదాహరణకి, ఈటీహెచ్ జ్యూరిచ్ ఉంది, ఈపీఎఫ్ఎల్ ఉంది, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్. ఎగ్జామ్ కూడా ఉండదండి, 12th మార్కులు బట్టి ఇచ్చేస్తారు అంతే. మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ అవన్నీ కూడా. అంటే ఏంటి, నేనేమంటానంటే 100లో 1 క్వాలిటీ ఉండడం వల్లే, ఒక ఆప్షన్ ఉండడం వల్లే, ఒక సీట్ ఉండడం వల్లే, ఒక ఉద్యోగం ఉండడం వల్లే ఈ 100 మంది ట్రై చేయడం అన్నదే ప్రెజర్తో కూడుకున్న పని. ఏదో రకంగా నేను బతకాలి అనుకున్న విధానంలో తప్పు చేస్తాడా, తప్పు చేయిస్తాడా, మర్డర్ చేస్తాడా, మర్డర్ గావింపబడతాడా, ఏదో ఒకటి చేసి బతకాలరా అన్న పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే 1 in 100 అంటే ఒక ఆప్షనే 100 మంది పోటీ పడంటారా అని వదిలేసింది మనం. అలా కాకుండా మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంతో పాటు క్వాలిటీ ఉన్న కాలేజీలు పెంచితే వేరే కోర్సుల్లో, నా ఉద్దేశం మెడికల్ అంటే సీట్లు తక్కువ ఉన్నాయి, 5 సీట్లు పెంచమని నా ఉద్దేశం కాదు, డాక్టర్లు సరిపోతారు మనకి. అవును, మిగతా కోర్సుల్లో కానీ క్వాలిటీ ఉన్న కోర్సెస్ కానీ హోప్ కనపడితే, ఏముందిరా మెడిసిన్ రాకపోతే ఏముంది, చక్కగా మనం పలానా కాలేజీలో పలానా కోర్సుకి వెళ్తే మంచి జాబ్లు వస్తున్నాయంట అని అనిపించినప్పుడు మీ స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? అవును, మీరే చెప్పండి అసలు. అంతే, ఇప్పుడు ఎంసెట్ కాలేజీలు ఉన్నాయండి, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇక్కడ సరైన రీసెర్చ్, సరైన ఫీజు రింబర్స్మెంట్ ₹1,00,000 ఇచ్చి నడిపిస్తున్నారు, ఏదో నడుస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. క్వాలిటీ లేదు, జాబ్ రాదేమో భయం వేస్తుంది కదా, ఆ భయంతో స్ట్రెస్ వస్తుంది వాడికి. ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు ఐఐటి జేఈ రాదు వాడికి, లేదా ఇంకో ఎగ్జామ్ ఏదో రాదు, ఇంకేం చేస్తాడు? అప్పుడు అలాంటి ఆలోచన విధానంలోంచి అలాంటి సిచ్యువేషన్ లోంచి పుట్టుకొచ్చిన ఆలోచన విధానం ఇది. మనం ఆలోచనలు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు సరే పర్సనల్కి పాపం ఇబ్బంది అయింది, అది పక్కన పెడదాం, పర్సనల్ లాస్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, వేరే. ఇప్పుడు బస్ యాక్సిడెంట్ జరిగింది డిస్కస్ చేసాం, బట్ డ్రైవర్ ఎందుకు తాగాడు అన్నది మూలాల్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఇష్యూ మీద మనం డిస్కస్ చేయాలి, అంతే కదండి. ఇష్యూ అనేది పక్కన పెడదాం. అంటే ఏంటి, క్వాలిటీ ఉన్న కోర్సెస్, క్వాలిటీ ఉన్న కాలేజెస్, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఇండస్ట్రీస్, ఆపర్చునిటీస్ మన భారతదేశం మనకు సరైనటువంటి యూత్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి ఈ దేశంలో కల్పించకపోవడం వల్ల ఇదే జరిగింది. జపాన్లోను వేరే కంట్రీస్లోను ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు, యూత్ లేదు. యూరోప్ వెళ్ళండి, అందరూ ముసలోళ్ళే ఉన్నారు. యావరేజ్ ఏజ్ 50 ఏళ్ళు ఉంటుంది వాళ్ళది, మీడియం ఏజ్ 45-50 ఏళ్ళు ఉంటుంది. ఈవెన్ చైనాలో కూడా 45 అంటే, చైనాలో కూడా. మన భారతదేశం 27. అంటే ఏంటి, ఎంత యూత్ ఉన్నటువంటి, ప్రపంచానికి జనాభా ఎక్కువ ఉన్న దేశం అయ్యి ఉండి యూత్ ఉన్న దేశంలో మీరు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కానీ జనాలకు మీరు చూపించకపోతే యుద్ధాలు ధర్నాలు ఎందుకు జరగవు? కాదండి, ఇప్పుడు ఒకరు దొంగతనం చేస్తున్నాడంటే ఏముంటుంది మీరు చెప్పండి రేజు? అంటే బతడానికి అవును లేనప్పుడే కదా. అంటే ఇది ఏంటంటేనండి, ఈ విషయాన్ని అతను పర్సనల్గా లాస్ అయిందన్న విషయాన్ని పాపం చాలా బాధాకరమైన విషయం, అలా మనం ఊహించడానికి కూడా అవకాశం లేని విషయం. అది తలుచుకుంటేనే అలా మనిషి అసలు మనకు అది అసలు డైజెస్ట్ అవ్వట్లేదు ఆ పాయింట్.